ఒక ఏజెంట్ ద్వారానో, ఒక అడ్వైజర్ ద్వారానో మనం ట్రావెల్ అవుతూ ఒక ఇన్సూరెన్స్ తీసుకొని, మనకేదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్‌కెళ్ళి అది క్లెయిమ్ చేసుకుందామంటేనే 1,00,000 సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 100 రకాల ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాల్సొస్తుంది. మరి అంటే మనం ఒక త్రూ అడ్వైజర్ ద్వారా వెళ్తే కూడా 100 రకాల సమస్యలను హాస్పిటల్‌కెళ్ళాక అది డాక్యుమెంట్స్ రిజెక్ట్ అవ్వడము, లేదంటే క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడము, అప్రూవల్స్‌కి సంబంధించిన ఇదంతా ఈ గోలంతా ఉంటది. అసలు ఇదేమీ లేకుండా గుడ్డిగా ముక్కు మొహం తెలియకుండా జస్ట్ ఒక యాప్స్‌లోకి వెళ్ళేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏదైనా అన్సర్టనిటీ ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్‌కి వెళ్తే ఏంటి అసలు ఎలాంటి సిట్యుయేషన్స్‌ని, ఎలాంటి కండిషన్స్‌ని ఫేస్ చేయాలి? ఒక అడ్వైజర్ ద్వారా కాకుండా జస్ట్ ఒక ఫిన్‌టెక్ యాప్స్ ద్వారా మనం ఇన్సూరెన్స్ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ ఎటువంటి దారుణమైన సిట్యుయేషన్స్‌ని మనం వినాల్సొస్తది, చూడాల్సొస్తది. అప్పుడు రియలైజ్ అయ్యే సిట్యుయేషన్స్ అక్కడ ఏం కనిపిస్తాయి మనకి? జనరల్‌గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారనంటే పాలసీ చాలా మంది దగ్గర అడగండి, అసలు పాలసీ కాపీ వీళ్ళు మెయింటైన్ చేయరు. అర్ధరాత్రి ఫోన్‌లు వస్తా ఉంటాయి మనకు కూడా. సార్ మేము ఇట్లా అన్నయ్యకి ఇదయింది సార్, ఇంట్లో వాళ్ళకి ఇదయింది, పాలసీ కాపీ లేదు సార్ నా దగ్గర. అంటే నీ దగ్గర తీసుకున్న పాలసీ కాపీ ఉండదు. ఇంకా అంటే కాంటాక్ట్ నంబర్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నువ్వు కాంటాక్ట్ చేయగలవు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీరు మర్చిపోయింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు కొంచెం టెక్నికల్‌గా నాలెడ్జ్ ఉంది, నీకు కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి నువ్వు పాలసీ తీసుకున్నావు, దట్స్ ఫైన్. ఏ రోజైతే నువ్వు హాస్పిటల్ పడి ఐసీయూలో ఉంటావో, ఇప్పుడు మీ భార్య పిల్లలకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఉంటుంది, దానికి టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది, దానికి మనం అప్రోచ్ కావాలి అనే విషయం తెలుసా? అసలు నీ పాలసీలో నీ క్లెయిమ్ అనేది వస్తుందా రాదా అనే విషయం తెలుసా? ఎవరితో ఫైట్ చేయాలి తను? అంత నాలెడ్జ్ ఏ హౌస్ వైఫ్కి ఉంది?